అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన దినములలోనికి ప్రవేశించుటకు ప్రభు కృప చూపుటను బట్టి ప్రభువును స్తుతించుచు ఉన్నాము. కుడి వచ్చిన మీ అందరికీ శిలువ దీవెనలు కలుగును గాక. ఆమెన్. ఈరోజు శిలువ అనగా వినయము, విధేయత లేక తగ్గింపు అను అంశమును గూర్చి బోధించవలనని ఆశించుచు ఉన్నాను. అందుకు దేవుని యొక్క వాక్యములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని వచనములు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. శిలువ మరణము అనగా ఏమిటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. శిలువ అనగా శక్తి అని, శిలువ అనగా అనాది ఆలోచన అని మనము చెప్పుకున్నాం. శిలువ అనగా మరొక మాట ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము: వినయము, విధేయత, తగ్గింపు. శిలువ మరణము ఒక హీనమైనటువంటి, హేయమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి, వేదనకరమైనటువంటి, బాధాకరమైనటువంటి మరణం. శిలువ మరణము నేరస్తులకు వేసేటటువంటి మరణము. ఒక కొయ్య మీద, ఒక నిలువ కొయ్య, అడ్డ కొయ్య మీద ఈ యొక్క నేరస్తుణ్ణి పరుండబెట్టి చేతులలో మేకులు కొట్టి, కాళ్ళలో మేకులు కొట్టి, భూమికి ఆకాశమునకు మధ్యను వేలాడగట్టేటటువంటి ఒక హీనమైనటువంటి వ్యధస్తంభము. ప్రియమైనటువంటి వాళ్ళ యొక్క హీనమైన, క్రూరమైనటువంటి మరణమును పొందడానికి ప్రభు ఇష్టపడిన వారై ఉన్నారు. ఇష్టపడిన వారై ఉన్నారు. మన ప్రభువును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జన్మము నుండి మరణము వరకు ప్రియమైన వాళ్ళు ఎంతో తగ్గింపు కలిగినటువంటి, వినయము కలిగినటువంటి, విధేయుడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆయన జన్మములో తగ్గింపు కనబడుచు ఉన్నది. తల్లిదండ్రులైనటువంటి వారు దీనులుగా మనకు కనబడుతూ ఉన్నారు. శిష్యులైనటువంటి వారు పామరులుగా కనబడుచు ఉన్నారు. ఆయన ప్రయాణం చేసినటువంటి వాహనం కూడా ఓ సామాన్యమైనటువంటి గాడిద మీద ఆయన ప్రయాణం చేసినారు. ప్రియమైన వాళ్ళరా గమనించడం, ఆయన జీవితం అంతా తగ్గింపు, వినయము, విధేయత. ముఖ్యంగా ఆయన మరణములో గొప్ప తగ్గింపు, గొప్ప వినయము మనకు కనబడుచు ఉన్నది. ప్రస్తుతం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయాన్ని 6వ వచనం నుంచి మనం చూస్తే కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై,
అంటే శిలువ మరణము బహుహీనమైన, బాధాకరమైనటువంటి, వేదనకరమైనటువంటి మరణమైనప్పటికీ కూడా అలాగు శిలువ మరణం పొందిన వారిని ఆ కాలమందు తక్కువగా, హేళనగా, అవమానకరముగా చూచేవారు కనుక అట్టి జుగుప్సాకరమైన, అవమానకరమైన, వేదనకరమైన మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన తగ్గింపులో 7 మెట్లు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. 1, దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు. 2, ఆ మనుష్యులలో దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. 3, ఆయన దేవుడుగా కాకుండా తన్ను తాను రిక్తునుగా చేసుకొని లోకమునకు వచ్చాడు. ఆకారంలో మనుషుడుగా కనబడ్డాడు. హీనమైనటువంటి శిలువ మరణమును పొందినాడు. 6వదిగా ఎంతో విధేయత, శిలువ మరణాన్ని పొందడానికి విధేయతను కనబరుచుచూ ఉన్నాడు. 7వదిగా తనను తాను తగ్గించుకున్నాడు. అంటే విధేయత కలిగిన మనస్సు ఆయనలో ఉన్నది, తగ్గింపు కలిగిన మనస్సు ఆయనలో ఉన్నది. ఇది ఎవరో చెప్పడాన్ని బట్టి, ఎవరో తగ్గించడాన్ని బట్టి కాదు, తనకు తానే స్వపరిత్యాగము చేసినటువంటి మనస్సు, తనకు తానే స్వపరిత్యాగము, తనకు తానే రిక్తునుగా చేసుకున్నాడు. ఎవరో తగ్గిస్తే తగ్గించబడ్డం కాదు, ఇష్టపూర్వకంగా ఆయన తగ్గించుకున్నాడు. విధేయత కలిగిన మనస్సును, తగ్గింపు మనస్సును, పరిత్యాగ మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే దాసత్వంలో ఉన్న మానవుణ్ణి, పాపపు అపరాధపు దాసత్వంలో ఉన్న మానవుణ్ణి దైవత్వములోనికి నడిపించడానికి, తన రూపములోనికి మార్చడానికి, తన వంటి వారినిగా చేయడానికి దేవుడే దాసునిగా మారిపోయినాడు. దైవత్వమే దాసత్వమును ధరించినది, దైవత్వమే దాసత్వాన్ని ధరించింది. ఎందుకంటే దాసత్వంలో ఉన్న మానవుణ్ణి దైవత్వములోనికి నడిపించడానికి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలాంటి తగ్గింపు, ఇలాంటి వినయము కలిగిన వారు సృష్టిలో ఇంకెవ్వరు మనకు కనబడరు. యేసుక్రీస్తు ఈ క్రూరమైన మరణాన్ని, ఈ హీనమైనటువంటి మరణాన్ని, ఈ వేదనకరమైనటువంటి మరణాన్ని, నేరస్తులకు వేసేటటువంటి మరణాన్ని అనుభవించి తమను తామే తగ్గించుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. శిలువ మరణము ఒక హీనమైన మరణముగా మనకు కనబడుతూ ఉన్నది. దీన్ని బట్టి మనం శిలువ అంటే తగ్గింపు, శిలువ అంటే వినయము, శిలువ అంటే విధేయత గుర్తించవలసిందిగా మీకు మనవి చేయించు ఉన్నాను. గ్రహించండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుచేత ఆ ప్రభువును దేవుడు ఒక గొప్ప హెచ్చింపులోనికి, మహిమాన్వితమైనటువంటి హెచ్చింపులోనికి, ఘనమైనటువంటి స్థితిలోనికి దేవుడే నడిపించారు. అందుకే 9వ వచనాన్ని మనం చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, మరి ఇంతగా తగ్గించుకున్నాడు కనుక 7 విధములుగా ఆయన తగ్గించుకున్నాడు అంటే సంపూర్ణ వినయము, సంపూర్ణ విధేయత, సంపూర్ణమైన తగ్గింపు కలిగిన వాడే ఉన్నాడు కనుక దేవుడే ఆయనని సంపూర్ణమైన హెచ్చింపులోనికి నడిపించాడు. 7 హెచ్చింపులు మనం చూస్తున్నాం. 1 పరలోకమందున్న వారిలో కానీ, 2 భూమి మీద ఉన్న వారిలో కానీ, 3 భూమి క్రింద ఉన్న వారిలో కానీ, 4 ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లు, 5 ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు, 6 దేవుడు ఆయన అధికముగా హెచ్చించెను. 7వ మాట, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మనస్సు, అది 5వ వచనాన్ని చెప్పే మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ శిలువ ధ్యానములలోనికి ప్రవేశించిన మనము,
ఈ శిలువ ధ్యానములను చేయుచున్నటువంటి మనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఏదో ధ్యానం చేస్తున్నాము అంటే ప్రయోజనము లేదు. కానీ ఆ దేవుని మనస్సు, ఆ వినయమైన మనస్సు, ఆ తగ్గింపు మనస్సు మనము కలిగిన వారమై ఉంటే దేవుడు మనల్ని హెచ్చించి దీవించేవారై ఉంటూ ఉన్నారు. 12వ వచనం నుంచి మనం చూస్తే ఇదే పౌలు గారు ఆ సంఘమునకు తెలియచేయచ్చు ఉండినటువంటి మాటలు. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం యేసుక్రీస్తు ఏ విధంగా విధేయుడై ఉన్నారో ఓ సంఘమా మీరు కూడా విధేయులై ఉండండి పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహించుచున్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి 12వ వచనంలో మనం చూస్తున్నాం. విధేయులుగా ఉండండి, మీ సొంత రక్షణను కొనసాగించండి. నేను మీతో ఉన్నప్పుడు, నేను మీతో లేనప్పుడు కూడా మీరు భయంతో వణుకుతో దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను కొనసాగించండి. దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని కాపాడుకోండి. కాపాడుకోవడం మాత్రమే కాదు, కొనసాగించుకోండి అని ఓ చక్కని హెచ్చరిక. 13వ వచనంలో మరొక మాట, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు ఆయనే. దేవుని పిల్లలమైన మనమందరం కూడా కార్యసిద్ధి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెబుతూ ఉన్నారు. ఏమనంటే కార్యసిద్ధిని కలిగి ఉండండి, కలిగి ఉండండి అనే ఒక మాట. తర్వాత 14వ వచనంలో మనం చూస్తే 14వ వచనంలో మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండండి, అనింద్యులుగా ఉండండి. ప్రియులారా, సనుగులు సంశయములు మానండి. జీవవాక్యం 15వ వచనంలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అటు జనము మధ్య జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తున్నారు. యేసుక్రీస్తు తగ్గింపు గలవాడని చెప్పుకుంటే సరిపోదు. కానీ ఇక్కడ అదే విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మీరు విధేయులుగా ఉండండి, మీ రక్షణను కొనసాగించుకోండి. నేను ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి రక్షణలో కొనసాగుతూ ఉన్నారో నేను లేనప్పుడు కూడా ఇదే విధమైనటువంటి రక్షణను మీరు కొనసాగించండి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మీరు కార్యసిద్ధిని కలిగి ఉండండి, నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండండి, అనింద్యులుగా ఉండండి, సంశయములు సనుగులను మానండి, జీవవాక్యమును చేత పట్టుకోండి, సువార్తను ప్రకటించండి, జ్యోతులను పోలిన వారై ప్రకాశించండి అంటూ ఫిలిప్పీ సంఘానికి మరి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తును మాదిరిగా చూపించడం మాత్రమే కాకుండా మరి మీరు కూడా ఇలాగూ మరి ఉండండి అని, విధేయత కలిగి ఉండండి అని, రక్షణను కొనసాగించుకోండి అని, కార్యసిద్ధిని కలిగించుకోండి అని, నిరపరాధులుగా ఉండండి అని చెబుతున్నటువంటి ఆ ప్రభువే మరికొందరి వ్యక్తులను వారికి మరి ఆ సాదృశ్యంగా లేక మాదిరిగా కనబరుచుచూ ఉన్నారు. 17-18 వచనాలు మనం చూస్తే ఈ మాటలు మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. ఈ 2వ అధ్యాయంలో ముందు యేసు ప్రభువును గూర్చి మాదిరిగా కనబరిచి ఇట్టి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఇప్పుడు తన యొక్క జీవితాన్ని కూడా, తన యొక్క వినయమును కూడా, తన యొక్క విధేయతను కూడా మాదిరిగా ఈ ఫిలిప్పీ సంఘానికి ఆయన బయలుపరచుచు ఉన్నాడు. ఏమనంటే మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను సంతోషింతును, ఆనందింతును.
ప్రియమైన వాళ్ళని మీ అందరితో కూడా నేను సంతోషించును, అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. దేవునికి స్తుతి కలుగునుగాక. విశ్వాస యాగము అంటే విశ్వాస యజ్ఞము అంటే ఇది ఒక బలి అర్పణ వంటిది. బలి అర్పణ వంటిది అనగా క్రీస్తు సేవలు, క్రీస్తు పనిలో, క్రీస్తు కార్యములో చనిపోవలసి వస్తే దేవునికి పానార్పణముగా పోయబడవలసి వస్తే నాకు ఆనందమే. నేను దేవునికి విధేయుండే, హీనమైన మరణమైన, కష్టమైన మరణమైన, ఎలాంటి మరణమైన దేవుని కోసము మరణించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను, అందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా ఇలాంటి పరిస్థితులు రానున్న కాలమందు నాకు సంభవిస్తే మీరు కూడా ఆనందించండి అంటూ తన్ను మాదిరిగా వారికి కనబరుచుచున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని మాదిరిగా ఎలాగూ ఆయన కొరింథీ సంఘానికి తెలియజేశారు, ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి కూడా అలాగే తెలియచేయచ్చు ఉన్నారు. ఏమనంటే మీరు ఈ విశ్వాస యాగములు నేను బలి అయిపోతా ఉన్నాను, మీరు ఆనందించండి, మీరు సంతోషించండి, నాకు కూడా ఇది సంతోషకరంగా ఉంది అంటున్నాడు. ఇదే విషయాన్ని తిమోతికి వ్రాస్తూ మరి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే మాట కనబడుతూ ఉన్నది. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళ పౌలు గారు తన యొక్క తగ్గింపును, తన యొక్క వినయమును ఫిలిప్పీ సంఘమునకు మాదిరిగా కనపరచుచు నా వంటి మాదిరిని మీరు కూడా కలిగి ఉండండి అని వారికి నేర్పించుచు ఉన్నారు. అంతటితో ఆయన ఉండకుండా ఆగిపోకుండా మరికొందరి వ్యక్తులను వారికి మాదిరిగా కనబరుచుచు ఉన్నారు. 19వ వచనం నుండి మనం చూసినట్లయితే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి ఆ మాటలు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క మాదిరిని చూపించినటువంటి పౌలు గారు తన మాదిరిని కూడా చూపిస్తున్నాడు. ఆ దేవుని కోసరమై మరి పానార్పణముగా పోయబడవలసి వచ్చిన, అంటే హీనమైనటువంటి హింసాత్మకమైనటువంటి మరణము నాకు సంభవించిన, అందుకు నేను సిద్ధముగా ఉన్నాను, దేవునికి లోబడగలను, విధేయత చూపించగలను అని తన్ను గూర్చి తాను చెప్పుకొని ఇప్పుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని గూర్చి కూడా 19-24 వచనాల్లో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. 19వ వచనంలో తిమోతి ఓ నమ్మకస్తుడైనటువంటి సేవకుడని తెలియజేస్తున్నాడు. 20వ వచనంలో అతడు యథార్థవంతుడు, అతని వంటి వాడు ఎవరు కూడా లేడు అని తెలియజేస్తున్నాడు. 21వ వచనంలో అందరూ సొంత కార్యాలనే చూస్తున్నారు కానీ దేవుని కార్యాలను చూడరు, కానీ అతడు నిస్వార్థ సేవకుడు, నిస్వార్థ పరిచారకుడు, దేవుని పనులు చేసేటటువంటి పరిచారకుడు అంటున్నాడు. 22వ వచనంలో అతని యోగ్యత మీరు ఎరుగుదురు, అంటే యోగ్యుడు అని తెలియజేస్తున్నాడు. అదే 22వ వచనంలో తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశానో అలాగే అతడు నాతో కూడా పని చేస్తున్నాడు అని మరి ఆత్మీయ కుమారుడుగా
22వ వచనం తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా నాకు గొప్ప పరిచారకుడు అని 6వ మాట తెలియజేస్తున్నాడు. అదే 22వ వచనంలో సువార్త వ్యాపకము నిమిత్తము కూడా సేవ చేయుచున్నాడు అని 7 సంగతులను ఈ తిమోతిని గూర్చి, తిమోతి వినయమును గూర్చి, తిమోతి విధేయతను గూర్చి తెలియజేస్తున్నాడు. తిమోతి నమ్మకస్తుడు అన్నాడు, తిమోతి యథార్థవంతుడు అన్నారు, తిమోతి నిస్వార్థ పరిచారకుడు అన్నాడు, తిమోతి యోగ్యమైన పరిచారకుడు అన్నాడు. అంతేకాదు అతడు నాకు ఆత్మీయమైన కుమారుడు అన్నాడు. అంతేకాదు నా కోసం పనిచేసేటటువంటి ఒక పరిచారకుడు అన్నాడు. ఇక 7వ మాటను మనం చూస్తే అతడు సువార్త పరిచారకుడు, సువార్థికుడు అని తెలియచేస్తున్నాడు. అంటే తిమోతి గారి యొక్క వినయము, తిమోతి గారి యొక్క విధేయత, తిమోతి గారి యొక్క తగ్గింపును మీరు కూడా కలిగి ఉండండి అంటూ ఆ తిమోతిని గూర్చి మనకు జ్ఞాపకము పౌలు గారు తిమోతిని గూర్చి ఫిలిప్పీ సంఘానికి తెలియచేయచ్చు అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, అలాగే 25వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూస్తే ఇంకొక వ్యక్తి మనకు కనబడుతుంది. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడు యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపెఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకొంటిని. 30వ వచనం చూడండి, 29 నుంచి, నా ఎడల మీ ఉపచర్యలు ఉన్న కొదువును తీర్చుటకాయ్ అతడు తన ప్రాణము నేను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఎపెఫ్రోదితు ముందు యేసుక్రీస్తు యొక్క మాదిరి చెప్పారు, తర్వాత పౌలు గారి మాదిరి చెప్పారు, తరువాత తిమోతి గారి మాదిరి చెప్పారు. ఇప్పుడు మరి ఒక వ్యక్తి ఎపెఫ్రోదితు, అతని గురించి చెబుతూ ఏమంటున్నారంటే అతడు నా సహోదరుడు, అతడు నా జత పనివాడు, అతడు నా తోడి యోధుడు, అతడు నాకు గొప్ప పరిచారకుడు. అంటే విధేయత, అంకిత భావము కలిగినటువంటి యోధుడు, నాకు సేవ చేసిన వాడు. ఎంత సేవ చేశాడు అంటే అక్కడ మనం చూస్తే అతడు తన 30వ వచనంలో తన ప్రాణము నేను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. క్రీస్తు యొక్క పని నిమిత్తము తన ప్రాణము నేను లక్ష్య పెట్టక, అంటే నాకు పరిచర్య చేసే విషయంలో తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టకుండా నాకు పరిచర్య చేసినటువంటి విధేయుడు అని ఆ ఎపెఫ్రోదితును గురించి సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం క్రీస్తు యొక్క మాదిరిని పోలి, క్రీస్తు తగ్గింపును, వినయమును, విధేయతను పోలి, పౌలు గారి వినయమును, విధేయతను పోలి, తిమోతి గారి వినయమును, విధేయతను పోలి, ఎపెఫ్రోదితు యొక్క వినయమును, విధేయతను పోలి మనము ముందుకు సాగాలి. ఈ ధ్యానములలో ఈ సంగతిని, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనం కూడా కలిగిన వారంగా ఉండాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. చివరిగా ప్రభువును వెంబడించే మనందరం కూడా ఈ తగ్గింపును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్తలు 23వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు మన యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియచేసేటటువంటి సంగతి చూడండి. మీలో అందరికంటే గొప్పవాడు 23వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అని బోధించడం మాత్రమే కాకుండా ఆ చివరి రాత్రి యేసు ప్రభు శిష్యుల పాదములను కడిగి ఆ దీనత్వమును, ఆ తగ్గింపును ఆయన కనపరుచున్నారు. అదే విషయాన్ని బోధిస్తున్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనేటటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే అక్కడ మరొక మాట చూడండి. వాక్యంలో మనం, అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను.
ప్రియమైన వాళ్ళరా గమనించాలి. అలాగే లూకాసు వార్తలో 18 అధ్యాయం 14 వచనాన్ని మనం చూస్తే అక్కడ సుంకరి పరిసయ్యుల యొక్క మరి ఉపమానమును ప్రభువు చెబుతూ అతడు తను తాను హెచ్చించుకొని ప్రార్థించాడు కనుక అతని ప్రార్థన వినలేదని 14 అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని పిల్లలమైన మనం తగ్గించుకొని వినయమైన మనస్సుతో విధేయతతో మనం సాగిపోదాం. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హీనమైన ఆ శిలువ మరణాన్ని భరించడానికి ఆయన ఇష్టపడి మనందరికీ రక్షణ దయచేసినట్లుగానే పౌలు గారి వలె, తిమోతి గారి వలె, ఎపఫ్రొదీతు వలె మనందరం కూడా అలాగే మనం యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానంలో పాపి వలె మన పాపాలను ఒప్పుకుంటూ తగ్గింపు మనస్సుతో ఉంటే ప్రభు మనల్ని హెచ్చిస్తారు. అట్టి గొప్ప హెచ్చింపు మీకు నాకు మనందరికి కలగవాలని నిన్ను మనసుతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. పరలోకపు తండ్రి మీకు స్తుతి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించుకుని వాడు తగ్గించబడిన మాటను బట్టి శిలువ మరణం అనగా తగ్గింపు, వినయము, విధేయత అని మేము నేర్చుకున్నాం. మీరు ఎలాగూ తగ్గింపు మనసు కలిగి తండ్రి హీనమైనటువంటి శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపిన కుమారుడువై ఉన్నావు. పౌలు గారు ఏ విధంగా పనార్పణముగా పోయబడుటకు నేను ఆనందంగా ఉన్నానని చెప్పినాడు. తిమోతి గారు ఎలాగూ నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. ఎపఫ్రొదీతు తన ప్రాణమునైనను తన యొక్క సేవకుని కొరకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకుని వారమై, విధేయత కలిగిన వారమై, నమ్మకమైన వారమై సాగిపోటు కట్టి భాగ్యము, ధన్యత నీ పిల్లలమైన మాకు ప్రసాదించమని క్రీస్తు దివ్య నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన హరిని మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణత.